హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈ కథలో మనం ఎవ్వరికైనా అంటే ఎవరి పట్ల అయినా ఏం చేస్తే అదే తిరిగొస్తుంది అని పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు అని అర్థం చేసుకోవడానికి ఒక కథని ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పుకుందాం. ఈ కథ పేరు తిరిగి వచ్చిన బంతి. ఎస్, తిరిగి వచ్చిన బంతి. బంతి అంటే బాల్. మీకు తెలుసు కదా, బాల్ని ఏదైనా ఆబ్జెక్ట్ మీదకి వేస్తే తిరిగి మన దగ్గరికే వస్తుందని. ఎంత ఫోర్స్గా మనం వేస్తే అంత ఫోర్స్గా తిరిగి వస్తుంది. మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు కూడా మనకి అలాగే తిరిగొస్తాయి. ఇక కథలోకి వెళ్ళిపోయి డీటెయిల్డ్‌గా కథ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అనగనగా ఒక మహారాజు. ఆయనకి ఇద్దరు భార్యలు అంటే వైఫ్స్ అన్నమాట. రాజుగారి వైఫ్ రాణిగారు కదా! ఇద్దరు వైఫ్స్ కాబట్టి ఫస్ట్ వైఫ్‌ని పెద్ద రాణి అని, సెకండ్ వైఫ్‌ని చిన్న రాణి అని అంటారు. మన రాజుగారికి ఎందుకో చిన్న రాణి గారంటే చాలా చాలా ఇష్టం. అయితే వాళ్ళ లైఫ్ హ్యాపీగా గడిచిపోతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత పెద్ద రాణిగారు ప్రెగ్నెంట్ అయ్యారు. ఇక అంతే, రాజుగారి ప్రియమైన చిన్న రాణిగారికి అసూయ అంటే జెలస్ ఫీలింగ్ స్టార్ట్ అయింది. నాకు ప్రెగ్నెన్సీ రాకుండానే పెద్ద రాణి ప్రెగ్నెంట్ అయింది. అలా జరగకూడదు. ఎలా అయినా ఆమెకి పిల్లలు పుట్టకుండా చెయ్యాలి. ఒకవేళ ఆమెకు పిల్లలు కనుక పుడితే రాజుగారు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేస్తారు అనుకుంది. ఇంకేముంది, లేడీ విలన్స్కి కొదవే ఉంది చెప్పండి. వాళ్ళ ఐడియాస్ మామూలుగా ఉండవుగా. ఓ ప్లాన్ వేసింది. విలనిజం ఎలా ఉంటుందో వినండి. ఇలా మనం మాత్రం ఉండకూడదు అనుకోండి. ఓకే, ఒక పరిచారికని అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మెయిడ్ని పెద్ద రాణి దగ్గర పని చేయమని, నీకు చాలా ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి ఏర్పాటు చేసింది. ఆ మెయిడ్కి చిన్న రాణి ఏం చెప్పిందో తెలుసా? ఈ ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో అంటే ఈ 9 నెలల కాలంలో ఏదో ఒక టైంలో ఏ ఒక్క ఛాన్స్ దొరికినా ఆమెకి పిల్లలు పుట్టకుండానో లేక లేకుండానే చేసేయి అని చెప్పింది. చాలా డబ్బులు ఇచ్చింది. డబ్బులు తీసుకుని ఆ మెయిడ్ పెద్ద రాణిగారి దగ్గర పని చేయడానికి జాయిన్ అయిపోయింది. నెమ్మదిగా రాణిగారికి చెప్పలేనంత నమ్మకం తన మీద ఉండేలాగా, తనని గుడ్డిగా నమ్మేంతలా బిహేవ్ చేస్తూ సరైన టైం కోసం ఒక్క ఛాన్స్ అంటూ వెయిట్ చేసింది. ఆ మెయిడ్ తన మీద రాణిగారికి బాగా నమ్మకం వచ్చింది అని నమ్మాకే ఒక ప్లాన్ వేసి ఎగ్జిక్యూట్ చేయడం మొదలుపెట్టింది. అంటే అమలు చేయడం మొదలుపెట్టింది. ఏంటో తెలుసా ఆ ప్లాన్? వింటే వామ్మో, ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. మామూలుగా ప్రెగ్నెంట్గా ఉన్నవారికి పిల్లలు 9 మంత్స్ నిండాక పుడతారు కదా! అలా 9 నెలలు నిండాక ఇక రాణిగారు డెలివరీకి దగ్గర పడుతున్నారు అన్నప్పుడు ఈ మెయిడ్ రాణిగారికి ఏం చెప్పిందో తెలుసా? 9 నెలలు నిండి డెలివరీకి దగ్గరవుతున్నప్పుడు తల్లి కళ్ళకు గంతలు కట్టుకోవడం ఆచారమని, అలా చేయడం పుట్టే పిల్లలకి ఎంతో మంచి చేస్తుందని చెప్పి నమ్మించి పెద్ద రాణిగారి కళ్ళకు గంతలు కట్టింది. కళ్ళకు గంతలు కట్టడం అంటే బ్లైండ్ ఫోల్డ్ చేస్తాం కదా, అది. అలా గంతలు కట్టుకున్నాక కొన్ని రోజుల తర్వాత రాణిగారికి ట్విన్స్ అంటే కవలలు పుట్టారు. వారిలో ఒకరు ఆడపిల్ల, మరొకరు మగపిల్లవాడు. రాణిగారికి కళ్ళకు గంతలు ఉండడం, పైగా డెలివరీ అయిన మత్తులో ఉండడం వల్ల, అదీ కాక మెయిడ్ మీద నమ్మకం ఉండడం వల్ల నిద్రలోకి జారుకున్నారు. ఇక దొరికిందే సందు అని ఆ మెయిడ్ ఆ పిల్లల్ని దొంగలించి వేరే ప్లేస్కి చేర్చేసింది. రాణిగారి దగ్గర చెక్క బొమ్మని, గడ్డి బొమ్మని పెట్టింది. రాణిగారికి మత్తు తగ్గగానే లేచి చూసేసరికి చెక్క బొమ్మ, గడ్డి బొమ్మ పక్కనున్నాయి. అది చూసి రాణిగారు ఆ మెయిడ్ని అడిగింది. అప్పుడు ఆ పనమ్మాయి, మీరు వీటిల్నే ప్రసవించారు అని చెప్పింది. దాంతో పెద్దరాణి గారి బాధకి లెక్కే లేదు, అవధులే లేవు. ఇంత బాధలో ఉన్నా కూడా పెద్దరాణి గారంటే ఇంట్రెస్ట్ లేని రాజుగారు కనీసం ఆమెను ఓదార్చలేదు, పట్టించుకోనే లేదు. ఇవన్నీ చూసి చిన్నరాణికి పట్టరాని ఆనందం కలిగింది. ఆ పని మనిషికి ముత్యాల హారాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఆ పిల్లల్ని ప్రాణాలతో ఉంచొద్దు, చంపేయి అని చెప్పి ఇంకా కొన్ని వాల్యుబుల్ గిఫ్ట్లు ఇచ్చింది. ఇంత చేసినా ఎక్కడో ఆ పిల్లల మీద ఆ పని మనిషికి సాఫ్ట్ కార్నర్ ఉంది. పాపం పసికందులు అనిపించింది. అమాయకంగా కనిపించిన ఆ పసికందుల్ని చంపడానికి ఆమెకి చేతులు రాలేదు. సరే, చంపకుండా ముందు ఈ పిల్లల్ని ఇక్కడి నుండి తప్పిద్దాం అనుకుని ఆ పిల్లల్ని ఒక బుట్టలో పెట్టి పట్టు వస్త్రాన్ని కప్పి ప్రవహించే నదిలో అంటే రివర్లో వదిలిపెట్టింది. అయితే అడవిలో ఆ నదిలో స్నానం చేస్తున్న ఒక మునికి నేలపై బుట్ట తేలుతూ రావడం కనిపించింది.
ఆయన ఏంటి ఆ బుట్ట అని దాన్ని అందుకుని పైనున్న పట్టు వస్త్రాన్ని తీసి చూశాడు. అందులో అందమైన పిల్లలున్నారు. ఆయనకి ఇంట్లో పిల్లలు లేరు. ఆ పిల్లల్ని చూడగానే ఆయన ఆ దేవుడిచ్చిన ప్రసాదంగా భావించి ఆ పిల్లల్ని తన కుటీరానికి తీసుకెళ్ళి తన భార్యకు చూపించాడు. ఇక ఆమె ఆనందానికి హద్దులు లేవు. చాలా ఆనందంతో ఆ పిల్లల్ని తీసుకుని మనకి పిల్లలు లేరని ఆ దేవుడే వీళ్ళని ఇచ్చాడు అని చెప్పి సొంత పిల్లల్లాగా వీళ్ళని పెంచుకుందామని చెప్పింది. ఇక ఇలా పెద్దరాణిగారి పిల్లలు ఆ ముని దంపతుల దగ్గర ముద్దుగా చక్కగా పెరుగుతున్నారు. ఎవరైనా వచ్చి వీరు మా పిల్లలు అంటే ఏం చేయాలి అనే అనుమానం మునికి అప్పుడప్పుడు వచ్చేది. అప్పుడు భార్య, ఎందుకలా భయపడతారు? పిల్లలు నదిలో కొట్టుకొచ్చారంటే వీళ్ళని కన్నవాళ్ళు వద్దని వదిలిపెట్టడం వల్లే కదా. మరి అలాంటి వారు మళ్ళీ ఎందుకు వెతుక్కుంటూ వస్తారు? వీళ్ళు ఎప్పటికీ మన పిల్లలే అని భర్తకు ధైర్యం చెప్పేది. పిల్లలకి మధు, శైలజ అని పేర్లు పెట్టారు. వారు కొంచెం పెద్దవారయ్యేసరికి వచ్చిరాని మాటలతో తమను అమ్మా, నాన్న అని ముద్దు ముద్దు మాటలతో పిలుస్తుంటే ఎంతగానో ఆనందపడిపోయేవారు. అలా ముద్దు ముద్దు మాటలతో చక్కని ఆనందానుభూతులతో 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించడం మొదలుపెట్టారు. ఒకనాటి రాత్రి మామూలుగానే పడుకున్న ముని తెల్లవారిన బెడ్ మీద నుండి లేవలేకపోయారు. ఆయన భార్యా పిల్లల్ని దగ్గరికి పిలిచి, ఇక నాకు శరీరాన్ని విడిచిపెట్టే ఘడియలు దగ్గరకొచ్చాయి. నేను చివరి శ్వాస విడిచేలోగా నేను మీకేమి ఇవ్వగలను అన్నాడు. అందుకు మధు, శైలజ ఇద్దరూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆయన చేతుల్ని తమ చేతుల్లోకి తీసుకుని, నాన్నా, మీరు మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నారు. అంతకన్నా మాకు ఇంకేం కావాలి అన్నారు ఏడుస్తూ. ముని మౌనంగా తల ఊపి భార్యని తన చెక్కపెట్టెలో దాచిపెట్టిన బొంతని, బంతిని తీసుకురమ్మని చెప్పారు. ఆమె తీసుకొచ్చింది. వాటిని మధు చేతికిచ్చి, వాటికి కొన్ని ప్రత్యేకమైన శక్తులున్నాయని, ఆ బొంతను మీరు ఒక్కసారి ఊపినట్లయితే వెండి నాణాలు రాలుతాయని, 2 సార్లు ఆడిస్తే బంగారు నాణాలు రాలుతాయని, అలాగే మీరు ఈ బంతిని విసిరినట్లయితే మీ శత్రువులు ఎక్కడున్నా సరే వారికి తగిలి వారిని గాయపరిచి మీ దగ్గరికి ఇది తిరిగొచ్చేస్తుందని చెప్పి తెలివిగా ఉపయోగించుకోండి. అయితే ఒక విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు అని ఆగాడు. ఏంటి నాన్న అని అడిగారు పిల్లలిద్దరూ. ముని మెల్లగా లేచి కూర్చుంటూ, మన కుటీరానికి ఉత్తరం వైపు ప్రవహిస్తున్న నది మీకు తెలుసు కదా, అది పడమర నుండి తూర్పు దిశగా ప్రవహిస్తుంది. మీరు కనుక ఫ్యూచర్లో ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వస్తే ఎప్పుడూ ఆ పడమటి దిక్కు వైపు మాత్రం వెళ్ళొద్దు అన్నాడు. అందుకు పిల్లలు అలాగే నాన్న అని చెప్తూ ఉండగానే ఆ ముని శరీరాన్ని వదిలిపెట్టారు. ఇక భర్త శరీరం వదిలిపెట్టిన దగ్గర నుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు మునిపత్ని. ఒకరోజు పిల్లల్ని పిలిచి వాళ్ళు పసిబిడ్డలుగా తన భర్తకు నదిలో తేలుతూ వస్తూ దొరికిన విషయం చెప్పి, అందుకే అక్కడ ప్రమాదం వచ్చే అవకాశం ఉందని మిమ్మల్ని మీ నాన్నగారు పడమర దిశగా వెళ్ళొద్దని చెప్పారని చెప్పింది. ఆ తర్వాత గాఢంగా ఊపిరి పీలుస్తూ, మీకేం కావాలో కోరుకోండి ఇస్తాను అంది. అందుకు ఆ పిల్లలు, మమ్మల్ని ఎంతో ఆప్యాయంతో పెంచారు. మీ ప్రేమే మాకు చాలు, అంతకు మించి ఏది వద్దు అన్నారు. అయినా తల్లి మనసు ప్రేమతో ఒక పాత్రను శైలజకిచ్చి, తల్లి, నువ్వు కోరిన ఆహారం ఈ పాత్ర ఇస్తుందమ్మా. నీ జీవితంలో ఆకలి బాధ అంటూ ఎప్పటికీ ఉండదు అని ఆశీర్వదించింది. ఆ తర్వాత ఆమె ఒక జత కొయ్యి పాదుకులను, అంటే వుడెన్ చెప్పల్స్ని అనుకోవచ్చు, వాటిని తీసి మధుకి ఇచ్చి, నాన్న, నువ్వు వీటిని తొడుక్కొని ఎక్కడికి వెళ్ళాలనుకుంటే మరుక్షణమే అక్కడికి చేరుకోగలవు. అలా వెళ్ళేటప్పుడు నువ్వు నీ చెల్లెల్ని కూడా ఎలాంటి బరువు లేకుండా తీసుకెళ్ళవచ్చు అని చెప్పింది. అలా చెప్పిన కొన్ని క్షణాల్లోనే ఆ తల్లి తుది శ్వాస వదిలింది. మధు తన తండ్రికి చేసినట్లే తల్లికి కూడా భక్తి శ్రద్ధలతో అంత్యక్రియలు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆలోచిస్తూ గడిపిన మధు ఒకరోజు చెల్లెల్ని పిలిచి, మనం ఈ మునివాటికలో ఎన్నాళ్ళని ఉంటాం? ధైర్యం చేసి మనం పడమర దిశగా వెళితే మన అసలు తల్లిదండ్రులు కనిపించినా కనిపించవచ్చు కదా అన్నాడు. దానికి శైలజ, నిజమే,
మనం ఇక్కడే ఉండి సాధించేదేం లేదు కదా, ధైర్యంతో పశ్చిమ దిశగా వెళదాం అంది. అలా అనుకోగానే వెంటనే మధు బొంతని అటూ ఇటూ 2 సార్లు ఊపాడు. అందులో నుండి వెండి, బంగారు నాణాలు రాలాయి. ఆ నాణాలను, బంతిని వారి తల్లి ఇచ్చిన పాత్రలో వేసి జాగ్రత్తగా పెట్టుకున్నారు. మధు కొయ్యపాదుకులను తొడుక్కున్నాడు. అవి ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. వెంటనే మధు చెల్లెలి చేయి పట్టుకుని పడమర దిశగా వెళ్ళాలి అని అనగానే చెప్పులు అన్నా చెల్లెలతో సహా పైకి లేచి ఆకాశంలో పడమర దిశగా ఎగరడం మొదలుపెట్టాయి. అలా వెళ్తూ వెళ్తూ ఒక నగరాన్ని చేరారు. ఆ నగరం రాగానే మధు క్రిందికి మనసులోనే దిగాలి అని కోరుకున్నాడు. పాదుకులను ఒక్కటిగా దగ్గరికి చేర్చి బొటనవ్రేళ్లతో మెల్లగా నొక్కాడు. బొటనవ్రేలు అంటే థమ్ ఫింగర్ అని అర్థం. వెంటనే వాళ్ళిద్దరూ భూమి మీద ఒక విశాలమైన ఇంటి ముందు దిగారు. ఆ ఇల్లు మనుషులు లేకుండా ఖాళీగా ఉంది. అలా ఉంటే నిర్మానుష్యంగా ఉంది అంటారు. అలా కనిపించేసరికి వాళ్ళు ఆ ఇంటిని టెంపరరీగా ఉండడానికి వాడుకోవాలి అనుకున్నారు. ఆ తర్వాత రోజు శైలజ పాత్ర నుంచి కావలసిన ఆహార పదార్థాలని తెప్పించింది. ఇద్దరూ కలిసి తృప్తిగా తిన్నారు. మధు వాళ్ళ దగ్గరున్న బంతితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఎందుకో సడన్గా ఉన్నట్లుండి, నన్ను మా చెల్లెల్ని మా అమ్మ నుండి వేరు చేసిన వారు ఈ ప్రాంతంలో ఉంటే కనుక ఈ బంతి వారికి పోయి తగలాలి అని చెప్పి బంతిని విసిరాడు. అలా విసిరేసిన బంతి కొంతసేపటి తర్వాత అతని దగ్గరికే తిరిగొచ్చింది. అది వెళ్ళి ఎవరినో ఒకరిని కొట్టి వచ్చిందని తెలిసినా ఎవరిని కొట్టి తిరిగి వచ్చింటుందా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సరే, ఎలాగైనా సరే తెలుసుకోవాలని తర్వాతి రోజు కూడా అలాగే విసిరేశాడు. అప్పుడు కూడా అది వెళ్ళి కొంతసేపు అయ్యాక అతన్ని చేతిలోకి తిరిగి వచ్చేసింది. మొదటి రోజు బంతి విసిరినప్పుడు చిన్నరాణి పనివాళ్లతో సహా రాజుగారి ఉద్యానవనంలో అంటే పార్కులో తిరుగుతూ ఉంటే హఠాత్తుగా బంతి వచ్చి ఆమె నుదుటి మీద ఠపీమని తగిలి తిరిగి వెళ్ళడం చూసి ఆమెతో సహా పని మనుషులందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ పక్క ఎవ్వరూ మనుషులు కనపడలేదు. బంతి తగిలిన చోటు ఉబ్బెత్తుగా వాచిపోయి నొప్పి పొట్టడం మొదలైంది. పనివాళ్ళు వెళ్ళి రాజుకు జరిగిన విషయం చెప్పారు. వెంటనే ఉన్న పళాన రాజు చిన్న భార్య దగ్గరకు వచ్చి పలకరించి ఎలా ఉందని కనుక్కొని కొన్ని రోజుల పాటు ఆమెని పార్కులోకి వెళ్ళొద్దని సలహా ఇచ్చాడు. చూసారా, పెద్ద భార్యకి చెక్క బొమ్మలు పుట్టాయన్నా కానీ పలకరించని మనిషి చిన్న భార్యకి చిన్న దెబ్బ తగిలింది అనగానే పరిగెత్తుకొచ్చాడు. మళ్ళీ మధు రెండో రోజు కూడా బాల్ని విసిరాడు కదా. ఆ రోజు ఏమైందో తెలుసా? ముందు రోజు పార్కులో ఉన్నప్పుడు నుదుటిపై బొప్పి కట్టింది కదా, ఆ నొప్పి కొద్దిగా తగ్గిందని లేచి ఆ రెండో రాణి ఆమె ఉన్న బిల్డింగ్లోనే ఒక బాల్కనీలో కూర్చుంది. అలా ఆమె కూర్చుని ఉన్నప్పుడు బాల్ వచ్చి మళ్ళీ ఠపీమని తగిలి వెళ్ళిపోవడం చూసి షాక్ అయిపోయింది. ఆ బాల్ ఈసారి ఆమె నుదుటికి రెండో వైపు తగిలింది. దెబ్బకి నొప్పి బాగా ఎక్కువైంది. ఈ విషయం తెలిసి రాజు మళ్ళీ హడావిడిగా వచ్చాడు. చిన్నరాణి గారి నుదుటిపైన 2 బొప్పులతో బాధపడటం చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించాడు. రాజుకి సేనాధిపతి ఉంటాడు కదా, ఆయన్ని పిలిచి జరిగిన విషయాన్ని చెప్పి చుట్టుపక్కల బాల్తో ఎవరెవరు ఆడుతున్నారో వారిని పట్టి అసలు దోషి ఎవరో శిక్షించమని చెప్పాడు. ఇక సైనికులు ఆ పరిసరాలలో అంటే సరౌండింగ్స్లో బంతి ఆట ఆడుతున్న వారి కోసం వెతకడం మొదలుపెట్టారు. రాజుగారి బిల్డింగ్కి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో అసలు బంతి అనేదే కనపడలేదు. అలా వెతుకుతూ వెతుకుతూ ఆ నగరం చివరికి అంటే పొలిమేర దాకా వెళ్ళారు. అక్కడ ఒక పాడుబడిన ఇంటి ముందు మధు బంతి ఆట ఆడుతూ కనిపించాడు. రాజుగారి భటులు ఆ బాబు దగ్గరికి వెళ్ళి ఆ బాబుని, నిన్న నువ్వు బంతిని రాజుగారి ఉద్యానవనం వైపు విసిరావా అని అడిగారు. అందుకు మధు, నాకు రాజుగారి ఉద్యానవనం ఎక్కడుందో కూడా తెలీదు, నేను ఎలా బంతిని అక్కడికి విసురుతాను అని అడిగాడు. అందుకు భటులు, సరేలే, ఇక్కడి నుండి నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఆడుకో, మరీ ముఖ్యంగా రాజభవనం వైపు కానీ రాజభవనం దరిదాపులకు కానీ వెళ్ళకు అని చెప్పి భటులు వెళ్ళిపోయారు. వాళ్ళ మాటలు విని రాజభవనం, ఉద్యానవనే అంటారేంటి భటులు అని ఆలోచించి ఇంట్లోకి వెళ్ళి ఈ బంతిని 2 సార్లు వేశా కదా, ఇది రాజభవనంలో ఎవరికో తగులుతుంది, అది ఎవరై ఉంటారో తెలియట్లేదు అన్నాడు చెల్లెలతో. అందుకు శైలజ, కొన్ని రోజులు ఇక్కడే ఉండి మనం ఏం జరుగుతుందో చూద్దాం అంది. ఇది జరిగిన తర్వాతి రోజు గుర్రం డెక్కల శబ్దం వినిపించింది. మధు, శైలజ ఇద్దరూ కూడా ఇంటి నుండి బయటకొచ్చి చూశారు.
వాళ్ళని చూడగానే ముందు రోజు వచ్చిన భటుడు ముందుకొచ్చి, ప్రభూ, ఈ పసివాడే నిన్న బంతి ఆట ఆడుతూ కనిపించాడు అని చెప్పాడు. ఈ అబ్బాయి తప్ప ఇంకెవ్వరూ బంతి ఆట ఆడేదే లేదు అని అన్నాడు. రాజు గుర్రం దిగి మెల్లగా పిల్లల వైపుగా నడిచాడు. వాళ్ళని చూడగానే ఆశ్చర్యపోయాడు. మధులో తన పోలికలు, శైలజలో పెద్దరాణి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజుకి కొంచెం సేపు నోట్లో మాటే రాలేదు. కొంచెం సేపటికి తేరుకుని, మీరిద్దరూ మాత్రమే ఇక్కడుంటున్నారా? మీ అమ్మా నాన్న ఏరి అని అడిగారు. అందుకు పిల్లలు, అవును ప్రభు, అడవిలో మా తల్లిదండ్రులు మరణించడంతో మేము ఇక్కడికి వచ్చేశాం అని అన్నారు. మేము పసికందులుగా ఉన్నప్పుడు ఒక బుట్టలో నదిలో తేలుతూ వచ్చి ముని దంపతులకి దొరికామంట. వాళ్లే మమ్మల్ని చాలా ప్రేమగా పెంచారు. అయితే వాళ్ళిద్దరూ ఈ మధ్య మరణించారు. మరణించే ముందు మేము వాళ్ళకి దొరికిన విషయం చెప్పారు. మా అసలు అమ్మా నాన్న ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పారు. రాజు తీవ్రమైన భావోద్వేగానికి లోనై, కంగారు పడకండి, వారెవరో నాకు తెలుసు, మీరు నా భవనానికి వస్తే చూపిస్తాను అని చెప్పి, నేను ఇప్పుడు వెళ్ళి రథాన్ని మీకోసం పంపిస్తాను, అందులో రండి, ఈలోగా మిమ్మల్ని కాపాడడానికి భటులు ఇక్కడ కాపలా ఉంటారు అని చెప్పి రాజు గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. రథం వచ్చేలోగా అన్నా చెల్లెళ్ళు బయలుదేరడానికి సిద్ధమైపోయారు. ఎప్పుడు ఎలాంటి అవసరం, కష్టం వస్తుందో తెలియదు కాబట్టి పాత్ర, నాణాలు, బొంత, పాదుకలు అన్నీ సర్దిపెట్టారు. రథం వచ్చింది. రథం ఎక్కి రాజుగారి భవనం వైపు వెళ్ళారు. వెనక సైనికులు గుర్రాలపై వాళ్ళని ఫాలో అయ్యారు. రాజభవనం ముందు మధు, శైలజ రథంలోంచి దిగగానే రాజు ఎదురు వెళ్ళి వాళ్లను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని, నేనే మీ తండ్రిని, అదిగో మీ తల్లి అని ఆ పెద్దరాణిని చూపించారు. పెద్దరాణి చాలా ఆనందంతో, ఆనంద భాష్పాలతో పిల్లల్ని కౌగిలించుకుంది. ఆమె నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదు. ఆమె మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. మధు కళ్ళు ఇంకొకరి కోసం వెతికాయి. అదెవరిదో తెలుసా? వాళ్ళని వారి తల్లిదండ్రుల గురించి దూరం చేసింది ఎవరు అని తెలుసుకోవడానికి, ఆ బంతి ఎవరికి తగిలింది అని అర్థం చేసుకోవడానికి. ఈలోగా తల్లి వెనకే నిలబడి ఉన్న స్త్రీ నుదుటి మీద 2 బొడిపెలు ఉన్న విషయం మధు, శైలజ ఇద్దరూ గమనించి ఒకరినొకరు చూసుకున్నారు. తమ శత్రువు ఎవరో తెలుసుకున్నారు. అయినా ఆ రహస్యాన్ని వారిద్దరి మధ్యలోనే ఉంచాలని వారి చూపులతోనే నిర్ణయించుకున్నారు. అంతేకాదు, రాజుగారు, పెద్దరాణి కూడా తమ మనసుల్లోని అనుమానాలను బయట పెట్టకూడదు అనే అనుకున్నారు. ఇకపై జాగ్రత్తగా ఎవ్వరిని నమ్మకూడదనుకున్నారు. వారి పిల్లల్ని యువరాజు, యువరాణులుగా ప్రకటించారు. ఈ విధంగా ఒక బంతి వేస్తే తిరిగి వచ్చి వారందరినీ కలిపింది. పిల్లలు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. చిన్నరాణి చేసిన తప్పు వల్ల ఎంతమంది బాధపడ్డారో గ్రహించండి. అసలు ఒకరికి ఉంది, నాకు లేదు అని మనం అనుకోకూడదు. మనకి కూడా వేరే వాళ్ళకి లేనివి కొన్ని ఉంటాయి. అవి వస్తువులైనా, మంచి చెడులైనా, ఏమైనా సరే. చిన్నరాణి చేసిన పని వల్ల తనని ఎంతగానో ఇష్టపడే రాజుగారి ఇష్టం ఇకపైన అలాగే పొందగలదా మరి? ఎవరూ పైకి అనకపోయినా వారందరికీ విషయం తెలిసిపోయిందన్న గిల్ట్ ఫీల్ ఆమెకి ఖచ్చితంగా ఉంటుందిగా. ఇంతకు ముందులా ఆమె సంతోషంగా ఉండగలదా? అందరూ ప్రేమగా, స్నేహంగా ఉండగలరా? తప్పు చేయడం తేలికే అమ్మా. మనం చేసే తప్పు వల్ల ఎందరు బాధపడతారో, ఎంత నష్టం జరుగుతుందో, చేసిన ఆ తప్పుడు పనుల వల్ల గోడ కొట్టిన బంతి తిరిగొచ్చినట్లు నా తప్పులు పాపంగా నన్ను వెంటపడుతుంది అని అందరం గుర్తుపెట్టుకోవాలి. అందరికీ మీకు కుదిరితే సహాయం చేయండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. అంతే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, బాధ పెట్టద్దు. బాయ్ పిల్లలు. మరో మంచి కథ రేపు చెప్పుకుందామే. లవ్ యూ పిల్లలు.